నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమందరం బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే హాలిడేస్ వచ్చేసినాయి కదండి. పిల్లలందరూ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరికీ హాయ్ అండి. పిల్లలందరూ కూడా నీరస్ కిచెన్ వాళ్ళ రెసిపీలు అన్నీ మీరు చేసి పెట్టాలండి. పాపం ఒక్క రెసిపీనే చేసి పెట్టండి, అన్నీ చేయకున్నా కానీ నేను పిల్లల గురించి మరి అన్ని రెసిపీలు చూపిస్తున్నానండి. వాళ్ళకి చేసి టేస్ట్ చేపియండి పిల్లలకి, అంతే అండి. మీరందరూ మా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ మళ్ళీ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా వీడియోలు అన్నీ మీరు చూస్తున్నారు. మేము ఎంతో హ్యాపీగా ఉన్నామండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు వీడియోలు చూస్తున్నందుకు. మళ్ళీ ఇంకా నాకు కామెంట్స్లు కూడా చేస్తున్నారండి అందరూ. ఏమైనా రెసిపీలు కావాలన్నా మళ్ళీ నాకు కామెంట్స్ చేస్తున్నారు. నేను నాకు కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ మినిమం అందరికి చేస్తున్నానండి. ఇంకా వీలైనంత వరకు చేస్తూనే ఉన్నాం మేమైతే, అంతే అండి. ఇంకేం లేదు. మీరు ఇంకా కామెంట్స్ చేయండి. మీకు ఇంకా రెసిపీలు కావాలంటే మమ్మల్ని అడగని మేము చేసి పెడతాం, అంతే కదండి. ఇంకా ఈరోజు వచ్చేసి మళ్ళీ కామెంట్స్ చేసిన వాళ్ళ రెసిపీ నేనండి ఈరోజు కూడా, అంతే కదమ్మా? అంతే. వాళ్ళు ఏం అడిగింది అది చేద్దాం. ఈరోజు పిల్లల రెసిపీ అండి. స్నాక్ ఐటమ్స్ అడిగిర్రు. నాకు చెకోడీలు అడిగినరండి. మా స్టైల్లో చెకోడీలు చూపిమని అడిగినరు. నేను చెకోడీలు చేద్దామని డిసైడ్ అయిపోయినా. పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. నీరస్ కిచెన్ వాళ్ళ అన్ని స్నాక్ ఐటమ్స్ రిలీజ్ అని చెప్పినాను కదా. అందు గురించనే ఇప్పుడు నాకు కామెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా కామెంట్ చేసిర్రు. అందు గురించనే చెకోడీలు చేద్దామని అనుకుంటున్నామండి. మేము ఎట్లా చేస్తామో మా స్టైల్లో మేము చేస్తాం. అందరు చేస్తారు. అందరి రెసిపీ అందరిది, మా రెసిపీ మాది, అంతే కదండి. అంతే అండి, ఇంకేం లేదు. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ అండి. అంతే. మనం ఇప్పుడు రెసిపీలో ఏమేమి కావాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకు చెకోడీలకు ఏం కావాలో నేను చెప్తాను. రెండు కప్పుల బియ్యం పిండి అండి, 1 కప్పు మైదా. మొత్తం మైదా పిండితోనే చేస్తారండి. ఎందుకంటే మళ్ళీ పిల్లలకు బాగుంటుంది నేను అనేసి మళ్ళీ రెండు ఎక్కువ బియ్యం పిండి ఎక్కువ కొలత తీసుకున్నాను. మైదా పిండి కొంచెం 1 కప్పు తీసుకున్నానండి. ఇవి 3 కప్పులు అయినాయండి మనకి. ఇవి 2 కప్పులు అయితే 1 కప్పు. ఇది ఒకటి బియ్యం పిండేనండి, దీంట్లో ఏం కలపలేదు నేను. ఈ 3 మనకి ఈ పిండి కలుపుకోవడమే మనకు మెయిన్ అండి. ఇందులో వాము అండి, 1 చెంచా వాము తీసుకున్నాను. అట్లాగే 1 చెంచా జీలకర్ర, దానికి సరిపడా 2 చెంచాల బటర్ అండి. మీరు ఏ బటర్ అన్న వేయండి. వెన్న ఉంటే వెన్న, బటర్ ఉంటే బటర్, వెన్న ఒకటే కానీ ఏదన్నా వేసుకోండి. నేనైతే 2 చెంచాల బటర్ వేస్తున్నానండి. దానికి సరిపడా కారము, పసుపు, అంతే అండి. ఇప్పుడు మనకి ఈ రెసిపీకి ఇంతే మనకి. ఇప్పుడు మనం పిండి ఎట్లా కలపాలో నేను చూపిస్తాను. ఇదే కప్తోని మనము పిండిలు తీసుకున్నాం కదండి. ఇదే కప్పు కొలతతో నేను మీకు చూపిస్తున్నాను. కరెక్ట్ మీకు కొలత చూసుకోండి ఒకసారి. ఈ కప్పుతోని మనము 3 కప్పుల నీళ్ళు తీసుకుందామండి. 3 కప్పుల పిండి ఉంది కదా మనకి. నేను 3 కప్పుల నీళ్ళు తీసుకుంటున్నాను. చూడండి, 3 కప్పులు అయిపోయింది కదా మనకి. నేను కారము, ఈ చెకోడీలల్లో కారం ఎక్కువ వేసుకోరండి, మన ఇష్టము. నేనైతే ఒక స్పూన్ కారం వేసినానండి. అది కూడా చిన్న స్పూన్ కారం వేసిన, ఎక్కువ అవసరం లేదు మనకి. అట్లనే పసుపు అండి. ఇగో చూడండి, ఒక చిన్న 1/2 స్పూన్ వేసిన పసుపు. కొందరు ఏం చేస్తారంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తారండి, మన ఇష్టం అది. ఎల్లో రావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేనైతే పసుపు వేసేసినాను, ఫుల్గా 1 స్పూన్ నిండా పసుపు వేసేసినాను. ఇప్పుడు వచ్చేసి జీలకర్ర మొత్తం వేసేస్తున్నా. వాము మొత్తం వేసేసిన. ఒక 2 చెంచాల ఉప్పు అండి. చూసినాక మళ్ళీ వేస్తాను నేను, ఎందుకంటే మనకు క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. అది మంచిగా కలవాలండి మనకి. ఇంకొకటి ఏంటంటే బటర్ వేద్దాం ఇప్పుడు. చూడండి, ఒక చెంచా వేసిన నేను బటర్, అంతే అండి. ఇవి మనకు కొంచెము మసలాలి. వాటర్ మసలేటప్పుడు పిండి వేసేయాలి. చూడండి, మంచి కలిసిపోయింది కదా మనకి. నేను ఉప్పు కూడా టేస్ట్ చూసినానండి, ఉప్పు కూడా సరిపోయింది మనకి. ఇంకా పిండి వేస్తే కూడా సరిగ్గా సెట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి నేను మైదా పిండి వేసిన ఫస్ట్, మళ్ళీ వచ్చేసి బియ్యం పిండి, ఇవి 2 కప్పులు వేసేసిన.
గ్యాస్ కొంచెం సిమ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇది కలపడంలోనే మనకు పని. మంచిగా కలుసుకోవాలి పిండి అంతా. కొంచెము ఇట్లా తుక్క ఆనాలండి పిండి మనకు. అప్పుడైతేనే మనకు మంచి చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ పెట్టండి. కొంచెం లేకపోతే కొంచెము మందంగా ఉన్న గిన్నె పెట్టండి, ఎందుకంటే అడుగు వస్తుంది మరి మనకి. అట్లా కాకుండా ఇట్లా ఇంకా చెకోడీలు పెద్ద పెద్ద షాపులలో చేసేవాళ్ళు ఎట్లా అంటే అది పెడతారండి బగోన పెట్టి పెద్ద కట్టెలతోని కలుపుతూ ఉంటారు వాళ్ళు. ఇక మనం అట్లా కాదు, మనం ఇంట్లో చేసుకునే స్టైల్ ఇది అంతే. ఈ స్పాచులా కూడా మంచి యూజ్ అవుతుందండి మనకి. మంచి కలుసుకోవాలి పిండి అంతా. చూడండి ఇదంతా. ఇప్పుడు కొంచెం ఏం చేయాలంటే నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇది మూత పెట్టేసి మనకు ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేసేయాలండి. తర్వాత మనం దీన్ని ఏం చేయాలో నేను చూపిస్తాను. ఇగో చూడండి, నేను ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టినాను కదండి. కొంచెం మనకు ఆ వేడికి అనేది ఇగో చూడండి ఇట్లా మంచి దగ్గరికి ఉడికిపోతుంది. ఇట్లా వేడి ఉంది కదండి ఆల్రెడీ మనకి. అంతే. ఇప్పుడు దీన్ని అంతా ఏం చేయాలంటే ఇప్పుడు మనం అంతా ఒక వెడల్పాటి దాంట్లో మంచి ఇట్లా చేసుకోవాలండి. ఎందుకంటే మస్తు వేడి ఉంటుంది, జాగ్రత్త చేయాలి దీన్ని. అది నేను చెప్తున్నా అప్పటి నుండి. ఈ వేడికి అర్థం కాదు మనకి. ఇగో చూడండి, ఫస్ట్ ఈ తాంబలం లేచి మొత్తం ఇదంతా ఇట్లా ఒకసారి అంతా ఇట్లా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే మనకి మెయిన్ చెకోడి. చూసిండ్రా అండి? ఇగో ఇట్లా మంచిగా మీకు ఎంత వీలైతే అంత మంచి స్మూత్గా పిండి కలపాలండి. ఇట్లా చూసిరా అండి? ఇట్లా పిండి ఎక్కడ వైట్గా మనకి ఇక్కడ ఏం కనబడొద్దు. ఇట్లా కలుపుకోవాలి. చెకోడీలు కూడా కష్టమైన పని. మంచి చేసుకున్నాం అనుకోండి, పిల్లలకైతే మంచి రెసిపీ ఇది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చెకోడీలు. ఏ మొద్దన అని చెకోడీలు కావాలంటారు ఊరికే. ఇట్లా కలపాలి మొత్తం. మళ్ళీ మీకు మంచి టిప్పు చెప్తానండి ఇప్పుడు. ఇంకొకటి ఆగమ్మా, ఇది పక్కన పెట్టుకుందాము. ఇది చూడండి, ఇది మీకు తెలుసు కదండి, సిలికాన్ మ్యాట్ అంటారు దీన్ని. మనం చపాతీలు చేస్తాం కదండి, అదే. దీని మీద వేడి వేసినా కానీ ఏం కాదు మనకి. ఇగో చూడండి, ఇప్పుడు నేను కొంచెం వేసినాను చూడండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మనకు వేడి మీదనే కలపాలండి పిండి, లేకపోతే పగిలిపోతుంది. ఇగో ఇట్లా ఇట్లా అనాల. ఇగో చూడండి, ఇట్లా అనేసి ఇట్లా అనాల. ఇట్లా. ఎందుకంటే ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మనకు వేడి మీదనే మంచి కలపాలండి పిండిని. దీన్ని ఎంత కలిపితేనే అంత మంచిగా వస్తాయి మనకు చెకోడీలు. కలపడంలోనే ఇలా పెద్ద పని. ఇగో చూడండి, మనం చెయ్యి ఇప్పుడు వేడి దాని మీద పెట్టలేం కదండి, అట్లా అన్నమాట. ఇది లేకున్నా కానీ మీరు ఏం చేయండి అంటే ఏదన్నా బియ్యంది ఖాళీ అయిన బ్యాగ్ ఉంటే కూడా మనం దానిపైన వేసి కూడా ఇట్లా చేయొచ్చండి. ఎంత స్మూత్ అయింది చూడండి. ఇగో ఇట్లా రావాలి మనకి. ఇంత స్మూత్గా మొత్తం చేసేసుకోవాలి. నేను మొత్తం కలిపి మీకు చూపిస్తాను. అంతే, ఇట్లా కలుపుకోవాలి పిండి అంతా. చూడండి, ఇగో ఇట్లా కలుపుకోవాలి పిండి అంతా మనము. అంతే. ఎంత బాగా కలుపుకున్నాం కదా మనము. మళ్ళీ మనం ఎందులో అయితే కలిపినామో ఇందులోనే వేసేస్తున్నానండి. వేసుకొని మనం ఇది మూత పెట్టేసుకోవాలి. చేస్తున్నాం కదా, కొద్దిగా తీసుకొని చేయాలా, అది చూపిస్తాను నేను ఎట్లా చేయాలనేది. మనకు నేను ఈజీగా ఎట్లా అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. ఎంత లావు కావాలంటే అంత మీ ఇష్టము. లావు ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది అంటే కొంచెం పిండి ఉంటాయండి, ఎక్కువ లావు చేయొద్దు. నేను ఏ మాత్రం చూపిస్తున్నానో ఆ మాత్రం చూడండి. ఇగో ఇంత మతుకు చాలు మనకి. ఇగో ఇంత లావు చాలు. చూడండి,
ఇగో చూడండి, ఇట్లా వేసుకోవాలి మనము. అర్థమైందా అండి మీకు? అన్నీ మనం ఇట్లనే వేసుకోవాలి చెకోడీలన్నీ. మళ్ళీ పిండి ఆరిపోయింది అనుకోండి, మనకు చెకోడీలు మంచిగా రావండి. అందుకే నేను పిండి మంచిగా ఇట్లా మూత పెట్టినాను. అందుకే మీరు అది కూడా ఒకటి చూసుకోండి ఫస్ట్. అంతే. చూడండి, ఇది ఇట్లా అని ఇట్లా అనాలండి. ఇగో అంతే. లాస్ట్ కదా, చిన్నగా వచ్చేసింది మనకి, అదేం ప్రాబ్లం లేదు. ఇగో ఇట్లా చేసుకోవాలి మనం అన్నీ. ఇట్లనే అన్ని చెకోడీలు మనం చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకున్నట్టు ఒక ప్లేట్లో వేసుకోవాలి. మనము చేసినట్టు ఇవి ఏం అంటుకోపోవండి. ఇగో మనం ఒకదాని మీద ఒకటి వేసినా కానీ మనకి ఏం అంటుకొని పోవు. ఆయిల్ వేయగానే మొత్తం మళ్ళీ విడిపోతాయండి. అన్నీ మనం ఇట్లా చెకోడీలు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నాక మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తానండి మీకు. మనము మురుకులది ఇది మేము చేయించుకున్నామండి. ఇది షాప్లో చేయించినాం. మాకు ఇది ఇలాంటిది రాలేదు, కాకపోతే ఇది చేయించినాం మేము. ఐరన్ అంటారు కదండి, ఐరన్ది ఇది దీంతో చేస్తున్నాం మేము ఇప్పుడు. ఎందుకంటే కొంచెం మనకి ఈజీగా అయిపోతుంది ఇది మురుకుల గొట్టంతో. చేతికి ఎంతసేపు అని మనం చేయలేం కదండి, అందరి ఇళ్ళల్లో ఉంటుందండి మురుకుల గొట్టం మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. ఇదంతా ఫస్ట్ ఇంట్లో పెట్టేద్దాం. పెట్టి ఇవన్నీ మనం చూడండి. ఇప్పుడు మనకి కొంచెం హార్డ్ ఉంటుందండి బాగా. ఇంతే అండి. ఇగో ఈడి కట్ చేసుకుందాం మనము. ఇవి ఇట్లా, అవి ఎట్లా వేయాలో కూడా చూపిస్తాను నేను. చూసిరండి, నేను చేపించడానికి అది ఐరన్ది చేపించడానికి కారణం ఇదే. మనమేమో వాళ్ళు చెకోడీ షాప్లో వాళ్ళు, స్వీట్ షాప్లో వాళ్ళు చేస్తారు చూడండి, పెద్ద పెద్దగా ఉంటాయి మురుకుల గిద్దలు. మనతో ఏడవుతుందండి, అంత పెద్దవి కాదు కదా. అందు గురించే మనము ఈ స్టైల్లో మన ఇంట్లో ఉన్న వాటినే మనము చేసుకోవాలండి. కదా ఎంత ఈజీగా మనకి ఇన్ని అయినాయి. ఇట్లా చేతితో చేస్తే మనకి ఎంతసేపటికి అవుతాయండి. ఇక చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో ఇంతే. ఇక చూడండి, అన్నీ ఇట్లా చేసుకోవాలి మనం. చూడండి, ఏం లేదు, ఇట్లా అని ఇట్లా పెట్టేసేయాలి అంతే. రౌండ్ దింపుకోవడమే అంతే. చెకోడీలో పెద్ద పని ఏం కాదండి. ఇగో చూడండి, ఇట్లా అని ఇట్లా అంతే. కొంచెం చూడండి, ఇవన్నీ మనకి ఏం అంటుకోపోవండి. ఇగో చూడండి, ఇట్లా వెళ్తూనే ఉంటుంది. మనం ఎంతైనా పర్ఫెక్ట్ కాదు కదండి, ఎందుకంటే నేర్చుకొని చేసుకోవాలి కదా ఇవన్నీ. మీరు కూడా అండి ఇప్పుడు చూసి నేర్చుకోండి అంతే. ఇక చూడండి, ఇట్లా అంతే అండి. అన్నీ మనము ఇవన్నీ ఇట్లనే చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో వేసేయడమే. మనం పిల్లల గురించి ఎంత కష్టమైనా చేసుకోవాలండి, ఎందుకంటే మన ఇంట్లో చేసడం ఆ తృప్తి వేరే ఉంటుంది మనకి. మన పిల్లలకు చేసుకొని మన ఇంట్లో వంటలు చేసి పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా మీకు, అంతే. ఇగో చూడండి, నేను మళ్ళీ అన్నీ వేసినాక మీకు చూపిస్తా. మొత్తం ఒకటేసారి చేసి పెట్టుకున్నానండి నేను. కొంచెం జాయింట్లు పోయినా మనం ఏం లేదు, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి దానికి. ఇగో
ఇవేం అంటుకోవు, మనకి అంటుకోపోతాయి అన్న టెన్షనే లేదు. ఇగో చూడండి, అంతే. ఇట్లా ఇట్లా చుట్టుకోవాలి మంచిగా చెకోడీలు. చూడండి ఇట్లా చేయాలండి అన్నీ మనము. అన్నీ కొన్ని కొన్ని మనకు అంటుకోపోవండి. మెయిన్గా చెప్పాలంటే ఇది చూడండి, అందులో వేయంగానే విడిపోతాయి. మనకి టెన్షన్ పడొద్దు ఏమైనా విడిపోతాయేమో అని. విడిపోయే ఛాన్స్ లేదు మనకి. కొంచెము నేను కొద్దిగా ఫస్ట్ సిమ్ పెట్టానండి ఆయిల్. పెద్ద పెద్దగా కడాయిలు పెట్టి చేస్తారండి స్వీట్ షాప్లలో, అక్కడ చెకోడీలు. మనం ఇంట్లో ఈజీగా ఇట్లా చేసుకోవాలి, మన పిల్లలకి మనం చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఎక్కువ లేకుండా 2 కప్పుల పిండి పోయిజోనే. మేము ఎక్కువ ఏడు తీసుకున్నామండి. 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, అంతే అండి. అంతకంటే ఎక్కువ తీసుకోలేము. సింపుల్గా మీకు కొద్దిగా క్వాంటిటీలా మీకు మంచిగా ఈజీగా అర్థమైపోతుంది కదండి. అందుకని నాకు చెకోడీలు అడిగిండ్రు కదా, అందుకే మీ గురించే ఈ చెకోడీలు. మంచిగా మనకు చాలా కొద్ది టైం పడుతుందండి మనకు చెకోడీలు వేగడానికి. కాలడం మంచిగా కాలాలి, మంచి క్రిస్పీగా మంచి వేగితే, లేకుండా లోపల పచ్చిగా ఉంటాయి. అట్లా వేగిపోతూనే ఉన్నాయి మనకి. చూడండి మనకి ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి. చూడండి ఈ కలర్ రావాలి. మళ్ళీ కలర్ ఎక్కువ అయితే మనకి బ్లాక్. మనకి ఎట్లా వేగినాయి తెలియాలంటే, మనం డీప్ ఫ్రై చేస్తుంటే ఇవి మనకి ఇట్లా ఈజీగా అర్థమైపోతాయి. ఇట్లా జారిపోతుంటాయండి, గరిటె మీద నుండి ఇట్లా జారిపోతుంటాయి. ఇట్లా అట్లా తెలియకుండా కూడా ఒకటి తినేసి చూడండి. లేదు అమ్మా, ఇట్లా ఈజీగా తెలిసిపోతున్నాయి అవి డీప్ ఫ్రై అయినాయా కాలేదా, మనకి ఈజీగా తెలిసిపోతాయండి. ఇగో చూడండి, అంతే. చూడండి ఇట్లా వేగాల. మనకి వేగడంలోనే మళ్ళీ కొంచెం లేకపోతే మనకు పిండి లెక్క అనిపిస్తాయండి లోపల. మంచిగా చిన్న సిమ్ములో పెట్టండి, కొద్దిసేపు వేగిపోతుంది మనకి లోపల మంచిగా. ఇదిగోండి వేగిపోయినాయి చెకోడీలు. చూడండి మనకి వేగినాయి, తెలిసిపోయింది మనకి. ఇగో కలర్ ఇట్లా రావాలి. ఇట్లలో పెట్టుకున్నామండి అన్నీ. ఇగో ఇట్లా ప్లేట్లో పెట్టి అన్నీ డీప్ ఫ్రై చేయడమే, అంతే అండి. కాలడంలోనే ఉంటుంది చేయడమేమో కానీ, లేకుంటే కాలకపోయినా అంటే ఇక మెత్తగా ఉంటాయి ఇవి. డీప్ ఫ్రై మనకి మంచిగా ఇట్లా ఏమంటారండి, ఆయిల్ మనం అన్నీ ఒక దగ్గర మనం ఇట్లా వేస్తాం కదా, ఇట్లా మనం అన్నీ ఒకదానిపైన వేస్తూనే ఉంటాం కదా. మళ్ళీ మనం ఆయిల్ వేయగానే మొత్తం ఫ్రీగా అయిపోతుంది అండి. ఏం భయపడొద్దు అంటుకుంటే ఏమో అనేసి, ఏం అంటుకోవు మనకి. ఎందుకంటే మనం మంచి బటర్ వేసి అన్నేసి కలిపినాం కదా పిండి, అంటుకునే ఛాన్స్ మనకు లేదు. అట్లా ఇంకా నేను బటర్ ఎందుకు వేసిన అంటే అందుకే వేసిన, క్రిస్పీగా వస్తాయి, పిల్లలు తింటే కూడా మంచి స్మూత్గా ఉంటుందని బటర్ వేసినానండి. కొందరేమో నూనె కూడా వేసుకుంటారు. బటర్ ఉంటే బటర్ వేయండి, మీరు నూనె ఉంటే నూనె కూడా వేయండి కదమ్మా. నూనె కంటే బటరే నిమ్మలం. కరెక్టే అమ్మా. లేకుంటే ఒకవేళ లేకుంటే నూనె కాగబెట్టి పోయాలి. కొంచెం నూనె వేడి చేసేసి పిండిలో పోయండి. అట్లా వేసిన బుర్ర వస్తాయి. ఎట్లయినా కానీ మంచిగా క్రిస్పీగా వస్తాయి, మనకు టెన్షన్ ఏం లేదు. అట్లా చేస్తుంటే కరెంటు పోయిందండి, అందుకు డిస్టర్బెన్స్ అయిపోయింది వీడియో మొత్తం నాకు. కాకపోతే ఏంటంటే ఇంత మంచి వీడియో మళ్ళీ నాకు ఫెయిల్ కావద్దనేసి అనుకుంటున్నా. మళ్ళీ దేవుడు మళ్ళీ నాకు కరెంట్ వచ్చిందండి, అందుకే దేవుడి దయ వల్ల. ఇగో చూడండి, ఇగో ఇలా మనకు చెకోడీలు అయిపోయినాయండి. చూడండి వీడియో మధ్యలోనే నాకు కరెంటు పోయిందండి, అందుకే టెన్షన్ అయిపోయింది కొంచెం. చూడండి కరెంటు పోయినందుకు మనం ఏం చేయగలుగుతాం. ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. అంతే అండి, మీరు కూడా నేను చూపించిన కొలతలతోని మీరు చేయండి. సేమ్ నేను రెండు కప్పుల మైదా పిండి, 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి. క్వాంటిటీ ఎక్కువ వచ్చేసి మనకు బియ్యం పిండి తీసుకోండి.
ఎందుకంటే మనం పిల్లలకు పెడతాం కదండి, ఆడికైనా కానీ ఇంకా కొద్దిగా అంత నేను అది కూడా మైదా ఎంత పిండి ఉంది కదా, ఇది చిన్నగానే ఉన్నాయి మరి. మళ్ళీ మైదా పిండి కొంచెం బైండింగ్ గురించి అని నేను వేసినాను అంతే. అది వేస్తేనే మనకు కొద్దిగా మంచిగా వస్తాయండి చెకోడీలు. ఇగో చూడండి 3 గిన్నెల పిండి అండి, మనకి ఎన్ని చెకోడీలు అయినాయో చూడండి. ఇదైనా గిన్నె ఎంత చిన్నగా ఉంది చూడు, ఇదే ఏం తొందరగా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. అదే కాదమ్మా 3 గిన్నెల పిండికి ఇన్ని చెకోడీలు ఇన్ని అయినాయి, మనం బయట కొనుక్కొచ్చుకోవాలంటే కూడా మనం చేసినట్టు ఉంటుంది కూడా మరి. మంచిగా అయినాయండి. మళ్ళీ చూస్తుంటేనైతే ఇగో చూడండి, ఇట్లా చూడండి వాడు అస్సలు ఆగట్లేదండి, చేస్తుంటేనే సగం తినేసేసిండు వాడు పిల్లగాడు. ఆయనకి ఇష్టం ఇవి. సూపరా బేటా, సూపరా. ఇగో తీసుకో పెరుగుని తీసుకో. ఏడా సరే చూడండి ఎట్లా పట్టుకో, తిను అట్లా తిను. చూడండి ఇంతేనండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఎవరైతే నాకు చెకోడీలు అడిగారో ఈ చెకోడీలు మీకేనండి, కామెంట్స్లో నన్ను అడిగారు కదా, మీరు కూడా తప్పకుండా ఇదే క్వాంటిటీతో చేయండి. మీకు కంపల్సరీ ఇంత మంచి చెకోడీలు మీకు కూడా వస్తాయండి. ఎందుకంటే మళ్ళీ మీరు చేసినాక నాకు కామెంట్ చేయండి. ఇగో మనబడి తింటేనే ఉన్నాడు, వాడికి ఇష్టం అండి చెకోడీలు. అది నేను చెప్తున్నా కదండి, పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడంలో ఉన్న తృప్తి మనకు ఇంకెందులో ఉండదండి. అంతే పోతుండండి వాడు చెకోడీలు అంటే మరీ ఇష్టం. అదే అండి, అంతే అండి. మీరు కూడా ఇట్లా తప్పకుండా ఏందమ్మా ఇప్పుడు తినడం మనం కూడా. మనోడు ఆల్రెడీ తింటుండే కదా, మనం కూడా తిందాం. ఇగో మంచిగా వచ్చినాయి కదా, సూపర్ వచ్చినాయి కదా. ఇంత బాగా వచ్చింది నిజంగా చెప్తున్నాండి. కోపిక ఉంటాయి అన్ని మంచిగా చేసుకోవచ్చు. క్రిస్పీ మళ్ళా ఇంకో చూడండి, ముట్టుకుంటే విరిగిపోతున్నాయండి, ఎంత బాగా వచ్చినాయి. పెద్ద మనిషిని కూడా బరబర నమ్ముతున్నాయి. మీరు తప్పకుండా చేయండి అండి. మళ్ళీ ఇంకా మా వీడియోలు ఇంకా కూడా మీకు ఏమైనా కావాలంటే మాకు కామెంట్స్ చేయండి. ఇంకా మాకు మంచి రెసిపీలతోని మేము ముందుకు వస్తూనే ఉంటామండి. ఈ వీడియో మాత్రము తప్పకుండా మీరు మిస్ కాకుండా ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటే చూస్తున్నారండి. నేను కొలతలు అన్నీ కరెక్ట్ చెప్తున్నా మీకు, మీరు కొలతలు కరెక్ట్ లేవు అనేసి నాకు మొన్న కామెంట్ వచ్చిందండి మురుకులది. నేను అన్ని కరెక్ట్ కొలతలతోనే పెట్టిన, ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుండి వీడియో చూడట్లేదు కాబట్టి మీకు అర్థం కాలేదు. మధ్యాహ్నం వదలదు అది నేను అనేది. అందుకే నేను చెప్తాను, అందుకే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదండి అని నేను అందుకే చెప్తానండి. మీరు ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో రిపీట్ చేసి చూడండి. నేను కొలతలతోనే చెప్పినానండి పిండి మొత్తం, అది బూందీ వీడియోది కరెక్ట్. మీరు అదే కొలతలతో మీరు తీసుకొని చేయండి, అంతే అండి. ఇదిగో చూడండి చెకోడీలు. అంతే అండి. ఇంకా బాయ్ అండి. బాయ్ అని చిన్న బాయ్ బాయ్ అండి.